ఓం ఈనాటి మంత్రము గంధర్వ శాప విమోచకాయ నమః. గంధర్వుల యొక్క శాపాన్ని, గంధర్వులని శాపం నుంచి విమోచన చేసింది. మనకి భాగవతంలో అయితే కృష్ణ పరమాత్ముడు తాటి చెట్టు రూపంలో ఉన్నటువంటి గంధర్వులని రోటితో వెళ్ళిపోయి వాటిని పడగొట్టి వాళ్ళని శాప విమోచన చేసినట్లుగా మనకి భాగవత కథ చెప్తోంది. అటువంటి గంధర్వ శాప విమోచన చేసినటువంటి ఆ కృష్ణాతి ప్రియ అనేది ముందు మంత్రం. ఆ శ్రీకృష్ణుడికి అత్యంత అయినటువంటి లక్ష్మీ స్వరూపి అయినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి పాదపద్మములకు నమస్కరించుచున్నాను. ఓం గంధర్వ శాప విమోచకాయై నమః. ఓం గంధర్వ శాప విమోచకాయై నమః. ఓం గంధర్వ శాప విమోచకాయై నమః.